నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను మీ కృష్ణబాల. మీరు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారా? స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మంచి స్టాక్స్ను కొనుగోలు చేయాలంటే కనీసం 500, 100 షేర్లను కొనాలన్నా వేలల్లో వెచ్చించాల్సి ఉంటుంది. ఖచ్చితమైన రిటర్న్స్ వస్తాయా అంటే చెప్పడం కష్టమే. దీనికి ప్రత్యామ్నాయంగా మ్యూచువల్ ఫండ్స్ కొంచెం తక్కువ రిస్క్తో దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందిస్తుంటాయి. ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్లలో సిప్ రూపంలో చాలా చిన్న మొత్తాల్లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఒకప్పుడు కనీస సిప్ 500, 1000గా ఉండగా ఇటీవలి కాలంలో 100, 200 సిప్ స్కీమ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మరో అడుగు ముందుకేసింది. రోజానా సిప్ పేరిట సరికొత్త సిప్ పెట్టుబడుల విధానాన్ని లాంచ్ చేసింది. ఇక్కడ మదుపరులు రోజువారీగా ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో కనీసం 10 రూపాయల నుంచి కూడా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తుండడం విశేషం. ఇది రోజువారీ స్కీమ్, అంటే రోజు కనీసం 10 ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అయితే కనీసం 2 పథకాలని ఎంచుకోవాలి. ఈ లెక్కన 2 పథకాల్లో కలిపి ఒక రోజులో కనీసం 20 రూపాయలు సిప్ చేయొచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు, అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందన్నమాట. ఇక కనీసం 2 పథకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉండగా గరిష్టంగా మాత్రం 10 పథకాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, మల్టీ క్యాప్ ఫండ్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్, గోల్డ్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్, మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్ వంటివి ఉన్నాయి. అందరికీ ఖచ్చితంగా నెలకు 500, 1000 ఇలా కొంచెం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కుదరకపోవచ్చు. ఇంకా ముఖ్యంగా తొలిసారి ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కూడా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు తక్కువ ఆసక్తి చూపిస్తారు. రోజువారీ కూలీలు, మహిళలు, విద్యార్థులు, తక్కువ పొదుపు చేసేవారు, తొలిసారి ఇన్వెస్ట్ చేసేవారికి ఇది అనుకూలంగా ఉంటుందని సంస్థ పేర్కొంది. రోజుకు కనీసం 10 రూపాయలతో పెట్టుబడి ప్రారంభించడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. నెలవారీగా మీ బడ్జెట్ పైన పెద్దగా ప్రభావం పడదు. మీ పెట్టుబడి ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. రోజువారీ పెట్టుబడులు పెట్టడం వల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ నుంచి ప్రయోజనం పొందుతారు. ఇది మీరు వివిధ మార్కెట్ పరిస్థితుల్లో మీ పెట్టుబడుల్ని విస్తరించేందుకు దోహదం చేస్తుంది. రోజు ఇన్వెస్ట్ చేస్తుండడం వల్ల అధిక కాంపౌండింగ్ ప్రయోజనం పొందొచ్చు. ఇది దీర్ఘకాలంలో మీకు అధిక సంపద తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా సిప్ మొత్తాన్ని పెంచుతూ పోవడం వల్ల ఇంకా మీ లక్ష్యాల్ని చేరుకునేలా అధిక రాబడి అందుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.